కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలను ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తున్న కవిత ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కు దిగారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి లిల్లీపుట్ అంటూ మండిపడ్డారు. ఈ కామెంట్స్ పై అదే స్థాయిలో జగదీష్ రెడ్డి కూడా స్పందించారు. వీరి డైలాగ్ వార్ గులాబీ శ్రేణిలో కలవరాన్ని రెండింతలు చేసింది. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు కారులో కల్లోలం హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలతో కవిత ప్రచన్న యుద్ధం చేస్తుండగా ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలను ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తున్న కవిత ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కు దిగారు. కొంతకాలంగా పార్టీకి అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు కవిత. తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేసి బీఆర్ఎస్ కు దాదాపుగా దూరం అయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, ఏదైతే మనం ఆల్రెడీ చూస్తున్నాం కొద్ది రోజులుగా ఇటు కవితకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఏ విధంగా వైరం అన్నది ఉందో, అయితే ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కి కవిత దిగినట్లు తెలుస్తోంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంత సీరియస్గా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మనం చూసాం నిన్నంతా కూడా కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి ఇష్యూ కొనసాగింది. జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా మారాయి. ముందు నుంచి కూడా కవిత వ్యవహారం ఎప్పుడైతే కేసీఆర్కు కవిత లేఖ రాసిందో, ఆ లేఖ బయటికి లీక్ అయిందో అప్పటి నుంచి కూడా కవిత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత స్వయంగా తండ్రి కేసీఆర్ వైఖరిని తప్పుపట్టడం, సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపై ఆమె టార్గెట్ చేయడం, ఆమె వ్యాఖ్యలు చేయడం కొంత ఆసక్తికరంగా మారింది. ఇటువంటి నేపథ్యంలో ఇంకా తాత్సారం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి పార్టీ నేతలు, క్యాడర్ అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత అంశంలో ఇప్పటి వరకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు కొంత నిరాశ చెందుతున్నారని చెప్పి టాక్ వినిపిస్తోంది. కాబట్టి కవిత అంశంలో కేసీఆర్ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన కవిత విషయంలో కొంత క్లారిటీ పార్టీ శ్రేణులకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీ నుంచి ఒక డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కవిత చాలా సందర్భాల్లో అవి చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే కవిత వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకు ఉదాహరణ ఈరోజు కవిత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిరాహార దీక్ష ఇందిరాపార్క్ దగ్గర చేపట్టబోతుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న సమయంలో కవిత మాత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్ను సమర్థించింది. అందుకు సంబంధించి సంబరాలు కూడా కవిత చేసుకుంది. ఇటువంటి కవిత వ్యవహారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా కవితపై ఒక నిర్ణయం తీసుకోవాలి. కవితను పిలిపించి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? ఏదో ఒక నిర్ణయం మాత్రం కవిత విషయంలో తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న డిమాండ్ను మనం చూస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.